సుదీర్ఘ ఆర్య గారి వందలు తెలియజేస్తా. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ కొలుస్తున్న సహోదరి సహోదరులకు ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా అందరికీ పేరు పేరున వందనాలు. మనం మీ పత్రిక చూడండి, ఇందులో దేవుడు ఒక్కడే అనే ఒక భాగము, తర్వాత ఆ దేవుడిని నమ్ముకోవడానికి దేవుని రక్షణ పథకం, రెండు పాఠాలు. దేవుడు ఒక్కడే, ఆ దేవుడు ఎవరో తెలుసుకుని నమ్ముకుని రక్షణ పొందడానికి దేవుడు రక్షణ పథకము. ముందుగా ఈ వారము దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం సాధారణంగా కొరింథీయులకు రాసిన పత్రిక 8:4 ఈ విధంగా చెప్పబడుతుంది. లోకమందు విగ్రహము వట్టిదనియు, లోకమందు విగ్రహము వట్టిదనియు. లోకమందు ఏంటండి? లోకమందు ఏముంది? విగ్రహారాధన ఉంది. ఏ రూపంలో ఏ పేరున విగ్రహారాధన చేసినా అది దేవుడు కాదు, దైవత్వం కాదు, వట్టిదే, అబద్ధము. ఏంటంటే కనుక ఏమన్నాడంటే దేవుడు ఒక్కడే. అందువల్లంటే వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. అది ముఖ్యమైన మాట. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుడిని మీరు ఎరుగుదురా? ఒక్కడే తెలుసా? దేవుడిని మీరు ఎరుగుదురా? ముందు వాక్యంలో ఏం చెప్పబడుతున్నాడు? ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడని ఎరుగుదుము అన్నాడంటే కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘము. ఏమంటే మరి క్రీస్తు సంఘము మీరు దేవుడిని ఎరుగుదురా? ఎంతమంది అని చెప్పాలి సమాధానం. ఎంతమంది? ఒక్కడే. ఎవరు ఆయన? అయి చూద్దాం. అప్పుడు ఆ దేవుడు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఒకటే తెలుసుకున్న ఎవరు ఉంటుంది? యెహోవా, ఆయన తండ్రి, వాక్యమైన దేవుడు. మత్తయి సువార్త 23:9. భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి ఈ మాటలు. అమ్మ దేవుడు ఆయన నివాసం ఎక్కడ? పరలోకం అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. దేవుడు ఒక్కడే. భూమి మీద ఎవరికి బొమ్మలు చేసుకుని ఈయన దేవుడు, ఈయన దేవుడు, ఈయన దేవుడు అనొద్దు. ఏమండి? దేవుడు అనే మాట మనము లోకమంతా కూడా నడిచేది జోడించినప్పుడు ఏ విగ్రహం దగ్గర అయినా, ఏ చెట్టు దగ్గర అయినా, ఏ బొమ్మ దగ్గర అయినా, ఏ కొండ దగ్గర అయినా, ఏ నది దగ్గర అయినా నమస్కారం చేసినప్పుడు ఆ దేవుడిని తండ్రి అంటారు. ఏమంటారంటే తండ్రి అని మొదలెడతారు. అందుకని ఇక్కడ ఆ తండ్రి ఎవరు ఎక్కడున్నాడో యేసుప్రభు చెప్తున్నారు. యేసుప్రభురే చెబుతున్నారు. ఆదికాండము 1:3-25 వరకు ఈయన వాక్యమైన దేవుడు. ఈయన ఎవరండి? వాక్యమైన దేవుడు, తండ్రి అని చూస్తున్నాం. మూడు నుంచి 25 వరకు పలికేను అనుకోండి. వాక్యమైన దేవుడు పలుకుతున్నాడు. ఆది కాలంలో చెప్పారండి ఈయన వాక్యమైన దేవుడు అని. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగను, వెలుగు మంచిదని దేవుడు చూసాను. దేవుడు వెలుగులో చీకటి వేరుపరిచి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసాను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను. దేవుడు వెలుగులకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమైన ఉదయం కలుగుగా ఒక జనమాయను. ఇందులో ఏం చెప్తున్నాడు? దేవుడు పలికెను, వెలుగు కమ్మని పలికెను. 6వ అవసరం. మరియు దేవుడు జలముల మధ్య విశ్రామం కలిగి ఆ జలము ఈ జలము వేరుపరుపు కాకని పలికెను.
పలికిన మాట దగ్గర వాక్యమైన దేవుడు ఎవరైనా అన్నది రావాలన్నమాట. ఆ దేవుడు ఆ విశాలం చేసి విశాల జన్మలను విశాలమైన జన్మలను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలను నాకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయ ఉదయం కలుగుగా రెండవ దినం ఆయన దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒకచోటనే కోల్చబడి ఆరున్యాల కలుగును కాకని పలికి పలుకుగా ప్రతి వాక్యం పలుకుగా పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆరు నేలకు భూమి అని పేరు పెట్టను. జలరాశిగా ఆయన సముద్రం పేరు పెట్టను. అది అది మంచిదని దేవుడు చూసాను. దేవుడు గడ్డి నిమిత్తం నుంచి చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం పశువులను ఇతరులుగా ఫలవృక్షములు ఫలవృక్షములను భూమి మలుపించగా పలుకగా ఆ ప్రకారం ఆయన భూమి గడ్డిని తమ జాతి ప్రకారము ఇతరుల చెట్లను తమ జాతి ప్రకారం తమలో ఇతరులుగా ప్రతి ఫలవృక్షములను మలుపగా అది మంచిదని దేవుడు చూశాడు. అస్తమయ ఉదయం కలుగుగా మూడవ దినమా దేవుడు పగటి రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ జ్యోతులు కలుగును గాక అని కలిగాకనియు అది సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించడానికి ఉండదు కాకనియు భూమి మీద వెలుగు చిరక దిశ ఆకాశ దిశాలను జ్యోతుల వలె జ్యోతుల యుడను కాకనియు పలికను. ఎన్ని కాకులు ఉన్నాయి? ఎన్ని పలికండి. ఆ ప్రకారంగా దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పైన దేవుడు పెద్ద జ్యోతిని రాత్రి దేవుడు చిన్న జ్యోతిని చేశాడు. భూమి మీద వెలుగు చిరకును పగటి రాత్రి ఎరుటకును వెలుగును చీకటిని వెలుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడు. అది మంచిదని దేవుడు చూశాడు. అస్తమయ ఉదయం కలుగుగా నాలుగవ దినము దేవుడు జీవం కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించడు కాకనియు పక్షులు భూమి అయిన ఆకాశ విశాలమందు ఎగురు కాకని పలికను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టి మహా మత్స్యములను జీవం కలిగి చలించు వాటి అన్నిటినీ దాని జాతి ప్రకారము దగ్గరగా ప్రతి పక్షిని సృజించాడు. అది మంచిదని దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రం జలములు నిండియుడనియో పక్షులు భూమి మీద విస్తరించు కాకనియో వాటిని ఆశీర్వదించండి. అస్తమయ ఉదయం కలుగుగా ఆ ఐదవ దినము దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను వాటి జాతి ప్రకారం అడవి జంతువులను భూమి పుట్టించు కాకని పలికండి. ఆ ప్రకారం దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము దేవుడు ఆ ప్రకారం నేలను ప్రతి పురుగులు చేశాడు. అది మంచిది దేవుడు చూసి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని వర్షాలు చదివాం కదా, అన్నిటిలో మరి దేవుడు ఏమన్నాడు? వాక్యమైన దేవుడు. ఏంటంటే పలిక నోటి మాటతో ఆయన వాక్కుతో లోకం వచ్చిందండి, సృష్టి వచ్చిందండి. ఆయన మాటతో సృష్టి అంతా వచ్చింది. కానీ ఇప్పుడు మొదటి వర్షం ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 8:4 ఏమంటే లోకమందు విగ్రహము వంటిది. లోకమందు ఇప్పుడు ఇది చదవం కదా, ఇవన్నీ సృష్టి దేవుడు చేసింది. ఈ సృష్టిలో ఈ చెట్టుల్లో పుట్టల్లో మేఘాల్లో కొండల్లో పురుగుల్లో పాముల్లో జీవరాశుల్లో ఇవన్నీ ఏమి దేవుడు కాదు. ఇవన్నీ ఏమి దేవుడు కాదండి. అది చెప్పి ఇక్కడ కొరింథీయులకు చెప్తాడు, లోకమందు విగ్రహము వంటిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరుగుదుము. మొట్టమొదటి దేవుడి గురించి చూశాడు. దేవుడి గురించి చూశాడు. ఆయన వాక్యమైన దేవుడు. సృష్టి అంతా ఆయన వాక్యంతో వచ్చింది. రెండు, యేసుక్రీస్తు కుమారుడు, వాక్యమైన దేవుడు. ఈయన కూడా యోహాను సువార్త 3:35-36 తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన
కనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించున్నాడు. కుమారుడు విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. ఇప్పుడు ముందేమో ప్రభువారు తండ్రిని పరిచయం చేశాడు, పరలోకం ఉన్నాడు. తండ్రి కుమారుడు పరిచయం చేస్తున్నాడు. ఈ కుమారుడు యేసు ప్రభు నమ్మకపోతే లోకంలో మానవుడు నిత్య జీవము లేదు, నిత్య జీవము నిత్య నాశనమే అని తండ్రి చెప్తున్నాడు. ఈ లోకమంతా నేను సృష్టించినంతా ఈయనకి అప్పగించేసినాడు. ఎవరికి? కుమారుడు అని పరిచయం అన్నమాట. ముందేమో తండ్రి గారి కుమారుడు పరిచయము, తండ్రి ఏమో కుమారుడు పరిచయం చేస్తూ మత్తయి సువార్త ఈయన వాక్యమైన దేవుడు అని చెప్పుకోవడానికి 11:34 నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేది. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతి తెలియజెప్పారు. అదిగోండి, యేసు ప్రభు లోకము పుట్టినది మొదలుకొని లోకానికి తెలియని మానవుడు తెలియని సంగతి తెలియజెప్పడానికి వచ్చాడట. అప్పుడు ఏమైనా వాక్యమైన దేవుడే ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 చూసినట్లయితే పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో ప్రభుత్వం ద్వారా మాట్లాడిన దేవుడు ఈ జన్మల అంతమందు కుమారుని ద్వారా ఇప్పుడు ఈయన ఏమైనాడు? ఇప్పుడు వాక్యమైన దేవుడే ఉన్నాడు. కుమారుడు ద్వారా మాట్లాడాను అని చెప్పాడు. 2వ అధ్యాయం 2:3 2:4 వరకు ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత. ఎవరు బోధించారు రక్షణ సంకల్పాన్ని? మరి ప్రేమైనా వాక్యమైన ప్రారంభమై దేవుడు నా చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతను అనుగ్రహించు చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు ఏంటది వాక్యము. ఏమండి, యేసు ప్రభు ప్రారంభించి రక్షణ సువార్తను అపోస్తలులకు అప్పగించారు. వినిన వారు దృఢంగా వారు గ్రంథస్థులు చేశారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమైనాడని వాక్యమైన దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి. 2 చూసాం. 3 పరిశుద్ధాత్మ ఆదరణకర్త. ఆయన పేరు ఏం పేరంటే? ఆదరణకర్త, వాక్యమైన దేవుడు ఆయన కూడా. యోహాను సువార్త 14:16 ఆయన పరిచయం చేస్తారు యేసు ప్రభు. మళ్ళా నేను తండ్రిని వేడుకొందును మీతో ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన ఆత్మను అదిగోండి. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను పరిచయం చేస్తారు. ఆయన పేరు పెట్టాడండి. ఆయన ఆదరణకర్త అన్నాడు. పరిశుద్ధాత్మ ఏమన్నారండి? ఆదరణకర్త. మరి పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు అని అంటే యోహాను సువార్త అపోస్తలుల కార్యం చూద్దాం. 2వ అధ్యాయము 4వ వచనం. ఈ ఆదరణకర్త ఏమై ఉన్నాడు? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించగలది. అన్య భాషలతో మాట్లాడసాగి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఏమైనాడండి? వాక్యమైన దేవుడు. ఏమైనాడండి? ఆ ఆత్మ ఏం చేసిందంటే వాక్శక్తి.
ఆ అపోస్తులు ఏమొచ్చిందంటే వాక్శక్తి. అంటే పరిశుద్ధాత్మ ఏమైనా ఇప్పుడు వాక్యమైంది. అంటే తండ్రి దేవుడు వాక్యమైనాడు, యేసు ప్రభు కుమారుడు వాక్యమైనాడు, ఆదరణకర్త వాక్యమై ఉన్నాడు. చేతి బాగా గుర్తెట్లు చూడండి. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ వాక్యమై దేవుడు నాలుగు సంగతి చదువుతాం. వాక్యము దేవుడే ఉండేను. ఇప్పుడు ఈ ముగ్గురు ఏమైనారండి? దేవుడే. ముగ్గురు వాక్యమై అన్నారు. ముగ్గురు ఏమైనారండి? వాక్యమై అన్నారు. ఆ వాక్యం ఏమైంది? దేవుడే ఉండేది. వాక్యమా దేవుడే ఉండేది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాలు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు ఆదికాండం చూసాం కదా, మొదటి అధ్యాయం అంతా యేసు ప్రభు లేకుండా కలగలేదు. యేసు ప్రభు వాక్యమైన దేవుడు. మరి సృష్టి అంతా ఎవరు చేశారు? ఇప్పుడు యేసు ప్రభు చేశారని చెప్పాడు. ఆయన లేకుండా సృష్టికర్త అని చెప్తారండి. ఇక్కడ 2-3 వచనాల్లో వాక్యమైన దేవుడు సృష్టికర్త అని చెప్తారండి. వాక్యమైన దేవుడు సృష్టికర్త అని చెప్తారండి. ఈ యోహాను సువార్త, ఈ బైబిల్కి, ఈ ఆదికాండం నుంచి ప్రకటన వరకు, ఈ యోహాను సువార్త 1-14 వరకు ఇదే మూలం అండి. బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఏమండి? ఇప్పుడు యేసు ప్రభు వాక్యమైన దేవుడు ఏమైనా సృష్టికర్త అయినాడు మన దగ్గర. మనకి ఎందుకు బాగా గుర్తుకొద్దామండి. యోహాను సువార్త చదివాం కదా, 5వ సంగతి. ఆ వాక్యము ఏంటంటే ఆ వాక్యము అనగా వాక్యమైన దేవుడు. యోహాను సువార్త 1:1 చెప్పిన దేవుడు ఆ వాక్యము శరీరధారి అయి యేసు క్రీస్తుగా మన మధ్య నివసించాను. వచ్చే రూపం, వాక్యానికి రూపం వచ్చిందండి. వాక్యానికి రూపం, స్వరూపము ఏమొచ్చింది? స్వరూపం వచ్చింది. ఆ వాక్యము శరీరధారి అయి యేసు క్రీస్తుగా మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొని దేవుని మహిమ ఎలా ఉందో అది యేసులో మహిమ చూస్తున్నాం. దేవునిలో మహిమ ఎలా ఉందో ఏముందో అది దేవునిలోనే ప్రభువులో చూస్తున్నాం. అద్వితీయ కుమారుడుగా, ఒకే ఒక దేవుడుగా అనే విషయాన్ని వల్ల ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. మళ్ళీ దేవుడు బాగా గుర్తుకొద్దామండి. 6వ వచనం పైనుంచి వారు ఏమైనారు అని కింద వారు ఏమైనా కింద ఒక్క సాగత అలా వస్తూ ఉంది. మీకు వివరంగా అర్థం కానందుకు 6వ వచనం. క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడి నుండి నిరంతరము స్తోత్రాలుడే. ఆమేన్. ఆమేన్ అంటే అవును గాక. యేసుక్రీస్తు సర్వాధికారి దేవుడే ఉన్నాడు అని అవును గాక అంటే కన్ఫర్మ్ అన్నమాట. ముద్ర రామపత్రిక 9:5. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఏమా యేసుప్రభు ఎవరు చెప్పండి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 పాయింట్ వచ్చేటప్పటికి డైరెక్ట్ గా దేవుడు ఎవరో చెప్పేది. ఇంకా డైరెక్ట్ గా దేవుడు ఎవరైనా క్రీస్తు, ఎవరంటే యేసు క్రీస్తు సర్వాధికారి అయిన ఎవరు మనం నమ్ముకున్న దేవుడు ఎవరంటే ఇప్పుడు సర్వాధికారి యేసు క్రీస్తు ఎవరంటే ఎవరు నమ్ముకున్నామంటే సర్వాధికారి
నమ్ముకున్నాం. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. తదాస్తు. ఆమేనంటే తదాస్తు. ఎంత గొప్ప సాక్షి అండి, ఎంత గొప్ప దేవుడు అండి. లోకానికి అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు. ప్రభు నమ్మిన ఎంత విశ్వాసం బైబిల్ అర్థం కాదు. 7 సృష్టికర్తగా ఎవరండి? సృష్టికర్తగా యుగ యుగముల వరకు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మళ్ళీ మొదలు ఇక్కడ చదవండి. రోమపత్రిక 25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి యుగ యుగముల వరకు స్తోత్రార్హుడై. ఇప్పుడు లోకమంతా ఏం చేయాలి? సృష్టిని పూజించే వారంతా యేసు ప్రభువుని పూజించాలి, నమ్మాలి. సృష్టికర్త సృష్టికర్త అనుమానం లేదు, భయం లేదు. యుగ యుగములు క్రీస్తు సర్వాధికారి దేవుడు అన్నాడు. ఆయన యుగ యుగములు స్తోత్రాయుడు అన్నాడు. ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు యుగ యుగములు స్తోత్రాయుడై ఉన్నాడు. ఇద్దరు దేవుడు ఇప్పుడు ఇద్దరా కాదండి. అంటే యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు అన్నాడు. సృష్టిని పూజించే వారందరూ కూడా ఖచ్చితంగా ఏమండి మరి ఖచ్చితంగా యేసు ప్రభువుని నమ్మాల్సిన అవసరమా? దేవుడు కావాలంటే ఎవరు కావాలంటే? ఏ దేవుడు? మరి దేవుడు ఎవరు? ఎటువంటి దేవుడు? సర్వాధికారి అయిన దేవుడు. దేవుడు సాగినాడు. కొరింథీయులకు రాసిన 8 పత్రిక 4:8-4 ఒక్కడే దేవుడు, వేరొక దేవుడు లేడని ఎరుగుతాము. అది ఇప్పుడు మనం ఎవరంటే ఎరగామో లేదా? ఎవరు మీకు చెప్పండి. దేవుడు ఎరిగిందిరా? నాడమే అమ్మా నువ్వు చెప్పరా? దేవుడిని ఎరుగుతావా? ఎవరాయనా? అమ్మ మీరందరూ ఎరుగుతారా? మరి ఇప్పుడు యేసుప్రభువుని నమ్ముకోవడం మనకి క్షేమమా మేలా? క్షేమము మేలు ఆదరణ తోడు ఉన్నాయండి. 9వ సంగతి పాత నిబంధనలో పానీలో అని రాసిన పూర్తిగా రాయలేదు. పాత నిబంధన అది పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు సంఘముగాను కన్యకులుగాను తెలియజేస్తూ వారికి పెనిమిటిగా భర్తగా పరిచయం చేసుకున్నాడు. అది ఇశ్రాయేలు ప్రజలు సంఘం అన్నారండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా క్రీస్తు సంఘం ముందు ఇశ్రాయేలు ప్రజలనే దేవుని యొక్క భక్తులను బిడ్డలను సంఘం అన్నారండి. మళ్ళీ ఆ సంఘాన్ని కన్యక అన్నారండి. ఆ సంఘాన్ని కన్యక అన్నారండి. అలా తెలియజేస్తూ ఆయన నీ భర్తను మళ్ళీ పరిచయం చేసుకున్నాడు సంఘానికి, కన్యకకు దేవుడు. చూద్దాం. లేవి కాండము 4:13-14 ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరే చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నాడు దేవుడు? ముందు సమాజం అన్నాడు. ముందేమన్నాడంటే సమాజం అన్నాడు. మరి మళ్ళీ 2వ వచనం వచ్చేసరికి సంఘం అన్నాడు. అమ్మా ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నాడు దేవుడు? పాప పరిహారార్థ బలిగా సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము
యొక్క యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అదండి. ఇప్పుడు సమాజము, ఇశ్రాయేలు సమాజము, ఇశ్రాయేలు సంఘము, మనల్ని కూడా సమాజం అన్నారండి. మనం కూడా దేవుడు ఏమన్నాడండి? సమాజము, సంఘం అన్నాడు. మరి ఇప్పుడు మరి కన్యకని కూడా పేరు పెట్టారండి అక్కడ ఇశ్రాయేలు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3-4 వచనాల్లో చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లానే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నా. ఇశ్రాయేలు అంటాడు దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, ఇశ్రాయేలు ఏమన్నాడండి? ఇశ్రాయేల్ ప్రజల ముందు సంఘం అన్నారు, సమాజం అన్నారు, సంఘం అన్నారు, కన్యక అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే? కన్యక. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టెదను. మరలా తప్పురాలను సంభ్రమపడు వారి అంటే సంతోషం. మళ్ళా దుఃఖంలో సంతోషంగా ఉంటారు, దుఃఖంలో సంతోషంగా ఉంటారు. ఏం చేస్తేనే ఆయనకు సంగముగా కన్యక ఉంటేనే ఆయన వదిలిపెట్టేది కాదు, ఆయన విడిచిపెట్టేదే కాదు. అందుకని నాకు వాగ్దానం చేస్తున్నారు కనుక మరి తిరిగి సంపూర్ణంగా 31-31లో ఇదిగో నేను ఇశ్రాయేలు వారితో యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవాకు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన కాదు, నేను వారి పెనిమిటినై దేవుడు పెనిమిటి భర్త. కన్యక సంఘము అంటే కన్యక భర్త దేవుడు. నేను పెనిమిటి అయినాను, వారు నా నిబంధనను భంగము చేసుకుని అందుకని క్రొత్త నిబంధన అంటే ఇశ్రాయేలు కన్యక సంఘము దేవుడి నిబంధన భంగం చేసుకున్నారు కనుక క్రొత్త నిబంధన వస్తుందని చెప్పి పాత నిబంధనలో చెప్పారు. కనుక ఆ ఇశ్రాయేలు ప్రజల్ని సంఘమంటూ కన్యకట్టు వారి భర్తలంటూ ఆయన పరిచయం చేస్తున్నాడు. ఏంటంటే దేవుని ప్రజలతో ఆయన భర్త అన్నాడు. ఏమన్నాడు? చక్కని పేరంటే ఏం పేరు అంటారా? పెనిమిటి. ఏంటంటే నా పెనిమిటి. ఆ సంఘం అంటలేదండి, దేవుడు అన్నాడు మీ పెనిమిటి అన్నాడు. మీ అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి దేవుడే మీ పెనిమిటి నేను పరిచయం చేసుకున్నాడు. నువ్వు భంగం చేసుకున్నావు, నాకు దూరం అయిపోతున్నారు, అందుకని నిబంధన క్రొత్త నిబంధన చేస్తున్నాను అని చెప్పారు. యెషయా గ్రంథము 54:5 నిన్ను సృజించిన వాడు ఏమన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు. అమ్మా ఆదాము నుండి అవ్వమ్మను సృష్టించాడు, ఆదాము నుండి అవ్వమ్మనే సృష్టించాడు. అలాగే లోకంలో నుండి ప్రత్యేకంగా దేవుని ప్రజలను సృష్టించుకున్నాడు. ఆయన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవాని
ఆయనకు పేరు ఇశ్రాయేలు యొక్క ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు సర్వలోకమునకు దేవుడని దేవుడని ఆయనకు పేరు. ఎవరు దేవుడి పేరు ఏంటంటే ఎంతమందికి దేవుడు? అమ్మ దేవుడు ఎంతమందికి? సర్వలోక దేవుడు అని ఆయన పేరట. ఒకడే దేవుడు, సర్వలోకానికి ఒకడే దేవుడు, ఆయన పేరు కూడా దేవుడే అని చెప్పాడు. ఇప్పుడు పాత నిబంధన చూసామండి. పాత నిబంధనలో సంఘముతో కన్యకతో దేవుడు నీ భక్తులను పరిచయం చేసుకున్నాడండి. ఎందుకంటే బంధాన్ని కోల్పోయారు వాళ్ళు, ఆ పవిత్ర బంధాన్ని కోల్పోయారు కనుక ఆయన జ్ఞాపకం చేసి పరిచయం చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు 10వ వచనంలో 10వ వాక్య భాగంలో క్రొత్త నిబంధనలో చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. క్రొత్త నిబంధనలో కొనియనులో రాసిన క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధనలో క్రైస్తవులు, పాత నిబంధనలు ఇశ్రాయేలీలు పేరు. క్రొత్త నిబంధనలో ఏమంటే భక్తుల పేరేంటండి? క్రైస్తవులు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులను సంఘముగాను కన్యకలుగాను ప్రభువు తెలియజేస్తూ క్రీస్తు సంఘం అనే కన్యక క్రీస్తును వరుడుగా భర్తగా పరిచయం చేస్తుంది. ఇప్పుడేమో అక్కడ సంఘానికి కన్యకకు దేవుడు భర్తగా పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు సంఘము కన్యక, క్రొత్త నిబంధనలో సంఘము కన్యక దేవుడిని పరిచయం చేస్తుందండి లోకాన్ని. అర్థమైందా అమ్మా? అర్థమైందా? పాత నిబంధనలో దేవుడు ఆ పాత నిబంధన భక్తుల్ని ఇశ్రాయేలీల్ని కన్యక సంఘం అన్నారండి. అని వారు ఆ బంధాన్ని కోల్పోతున్నారండి అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన పరిచయం చేసుకున్నాడు. నేను నీ పెనుగుడిని, నేను నీ భర్తను, ఈ బంధాన్ని మీరు దూరం చేసుకున్నారు అని. అందుకని క్రొత్త నిబంధన చేస్తానని చెప్పి మనకి క్రొత్త నిబంధన ఇచ్చారు. ఈ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ క్రొత్త నిబంధన ఉన్న ప్రజలను, క్రైస్తవులను ఏమన్నారంటే సంఘం అన్నాడు. ఏమన్నారంటే కన్యక అన్నాడు. ఏమన్నారంటే ఇక్కడ అదే మాట, ఇక్కడ ఇదేమా కన్యక అన్నాడు. మరి ఈ కన్యక ఏం చేయాలి? ఇప్పుడు భర్తను లోకానికి పరిచయం చేయాలి. భర్తను లోకానికి ఎదగిన వారికి పరిచయం చేయాలి. ఇక పరిచయం చేస్తుంది ఇక్కడ సంఘం. వధువు ఏమంటే పెళ్ళైన తర్వాత ఏమంటే పెళ్లికి రా చాలా మంది, అప్పుడు తన బంధువులు మళ్ళీ వస్తుంటారు. మరి వరుడు చూడరు. ఆ అమ్మాయి తాలూకు వచ్చారనుకోండి, ఆ పెళ్లి కూతురు ఏం చేయాలి? ఇదిగో మా ఆయన చెప్పాలి. ఏం చెప్పాలి? మా పెళ్లి ఈయన చెప్పాలి. ఎవరు చెప్పాలి? పెళ్ళైన భార్య ఆ భర్తను తానే చూపించాలి. తెలియదు కదా మరి ఎక్కడికి వచ్చాడు. ఇప్పుడు లోకాన్ని తెలియదు దేవుడు ఎవరో. మరి ఇప్పుడు ఏం చేయాలి? సంఘము చెప్పాలి. సంఘము ఇగో ఈయన నా భర్త చెప్పాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్తాను చూడండి, మరి చెప్తున్నా. క్రొత్త నిబంధనలో క్రైస్తవులను సంఘముగాను కన్యకలుగాను ప్రభు తెలియజేస్తూ క్రీస్తు సంఘం అనే కన్యక క్రీస్తును వరుడుగా భర్తగా పరిచయం చేస్తుంది. చూద్దాం వాక్యం. అపొస్తలుల కార్యములు 11:26. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడి భక్తులు రక్షణ పొందిన ఏం పేరండి? వాళ్ళకి క్రైస్తవులు. ఈ
క్రైస్తవుని ఏమన్నారంటే 2 కొరింథీ పత్రిక 11:2 దేవాశక్తితో మీ ఎడల శక్తి కలిగి ఉన్నాను. ఇప్పుడు ఈ క్రైస్తవులు కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘము. ఈ క్రైస్తవులు ఎవరంటే సంఘము, క్రీస్తు సంఘము. కొరింథీ పట్టణం క్రీస్తు సంఘానికి రాస్తూ ఈ సంఘం ఏంటి, ఆ వరుడు ఎవరు, ఈ సంఘం ఏమేంటో స్పష్టంగా తెలియజేస్తారు. చదవండి 11:2 దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఎంతమందికి ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేసింది. కానీ చాలా ఇప్పుడు సంఘము వరుణ్ణి పరిచయం చేస్తున్నాడు. వరుణ్ణి ఎంతమంది అండి? వరుడు ఒక్కడే అంట. ఆయన పేరు ఉంటుంది కదా, ఏ పేరు? క్రీస్తు. ఆయన ఒక్కడే ఎవరంటే క్రీస్తుకు ప్రధానం చేశాను అంటాడు. ఎవరికంటే అంటే క్రైస్తవులనే సంఘము, క్రైస్తవులనే క్రీస్తు సంఘము, పవిత్రురాలైన కన్యక. మరి కన్యక వరుడు కావాలి కదా. ఈ కన్యకకు ప్రధానమైందంట. ఈ కన్య ప్రధానమైన కనుక లోకానికి ఏం చెప్తుందంటే, ఇదిగో నా వరుడు, ఇదిగో ఈయన నా వరుడు, ఈయన నా వరుడు, లేక నా పెనుడి, లేక నా భర్త. అదేనండి. ఇప్పుడు సంఘము పవిత్రురాలైన కన్యక, వరుడు క్రీస్తు, ఆయన భర్త. అవునండి, భర్త. ఇప్పుడు సంఘం ఏంటి అంటే, ఇదిగో దేవుడు ప్రభువు క్రీస్తే లోకమునకు రక్షకుడు, వరుడు, దేవుడు అని పరిచయం చేస్తున్న ఎవరంటే సంఘమే. ఎవరు చెప్పాలి? ఇప్పుడు లోకానికి ఎవరు చెప్పాలి? దేవుడి గురించి ఎవరు చెప్పాలి? చెప్పండి. సంఘము వధువు అంటారు కదా, ఆ వధువు భర్తను పరిచయం చేయదా? చేయదా? మనమే బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు బంధువులు వచ్చారండి, అబ్బాయిని అడిగారండి, అమ్మాయిని ఎదిగినండి, అది లోకమంతా సంఘమని ఎదిగండి, లోకమంతకి సంఘం ఎదిగినండి, లోకమంతా సంఘాన్ని ఎదిగినండి. వరుణ్ణి అడగరు, వరుణ్ణి అమ్మాయి అందరికి తెలుసండి, పెళ్లి గురించి అందరికి తెలుసు, బంధువులు అందరికీ. ఆ పెళ్లికి రాలేదు, ఆ వరుణ్ణి అడగరు. మరి ఎవరు చెప్పాలి? ఇప్పుడు చాలా మంది అంటారు వయసులో వాళ్ళు, చుట్టూలో వయసులో వాళ్ళు. అందులోకి ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే వరులందరూ గడ్డలు పెంచుకుంటారు. వరులందరూ గడ్డాలి, ప్రతి వాడు గడ్డాలి. ఇప్పుడు ఈ పెళ్లి కొడుకుకి స్నేహితులు ఉంటారు, వీళ్ళందరూ గడ్డాలి, పెళ్లి కొడుకు గడ్డాలి. మరి ఏ గడ్డం ఎందుకంటే సినిమాప్పుడు పూర్వం మొత్తం దొరికేసుకుని మొదటగా సినిమా. ఇప్పుడు హీరోలు అందరూ గడ్డ పెట్టుకుని హీరోలు అందరూ గడ్డమే. అందుకని ఇప్పుడు లోకంలో ఇప్పుడు ఎవరైనా అందరూ కూడా గడ్డలతో ఉంటారు. ఇప్పుడు అడిగినప్పుడు పెళ్లి కూతురు అడిగినప్పుడు 10 మంది గడ్డలతో ఉన్నారు, 10 మంది గడ్డగాళ్ళు ఉన్నారు, 10 మంది గడ్డగాళ్ళు ఉన్నారు. మరి భార్య ఇప్పుడు ఎవరు చెప్పాలి? భార్య 10 మంది గడ్డగాళ్ళు, 10 మంది పట్టలేనా? మరి ఎవరు చెప్పాలి? ఇప్పుడు భార్య చెప్పాలి. ఎవరు చెప్పాలి? భార్య. ఈయన నా పేరు పెట్టే చెప్పాలి. ఈ 10 మంది గడ్డలు వచ్చిన
దేవుడు చూడండి ఎక్కడ తీసుకొచ్చాడంటే సంఘంతో తీసుకొచ్చాడు. సంఘాన్ని వరుడు అన్నాడు. ఏమన్నా వరుడు అంటే భర్త అంట. భర్త అంటే పోషించేవాడు, రక్షించేవాడు. పోషించేవాడు, రక్షించేవాడు. ఆయనే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు దేవుడు అని ఇక్కడ నుంచి ఆది కాలం నుంచి ఏమంటే కొరింథీ పత్రిక వరకు చూసినప్పుడు అక్కడ వాళ్ళు కన్యక అన్నారు, సంఘం అన్నారు, దేవుని పేరు అన్నాడు. ఇక్కడ క్రైస్తవుల్ని సంఘం అన్నారు, కన్యక అన్నారు, పేరు అన్నారు. ఇప్పుడు ఇద్దరు పేరు ఉంటారా? ఆనందబాబు ఇద్దరు పేరు ఉంటుందా? ఎంతమంది? పోతే ఆవిడ పెళ్ళికూతురు 10 మంది కట్టెలతో ఉన్నారు. ఎవరస్తులు నా స్నేహితులు ఏమంటే వీడు ఈ పక్కనోడు ఈ పక్కనోడు ఈ పక్కనోడు నా దేవుడు అంటారా? చెప్పండి. ఇవాళ క్రైస్తవుడు చాలా అనుమానం ఉందండి. యెహోవా దేవుడు ఎవరు, యేసు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరని అనుమానంతో చచ్చిపోతున్నాడు. తిరిగి మళ్ళీ లోపల చచ్చిపోతాడు. తిరిగి స్నేహితులకి దేవుడు ఎవరు? అందుకని ఇప్పుడు చెప్పండి, ఈ పాఠం మీకు ఏమర్థమైంది? దేవుడు అర్థమైంది. ఆయన ఎవరు? ఆయన సంఘానికి ఏమైనాడు? పేరు పెట్టి పోషకుడు, రక్షకుడు. ఇందులో మన ఆయన ఆత్మ చెప్తాను చూడండి. ఎపిసోడ్ రాజు పత్రిక 5:30. దేవుడు అంటే మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా సంరక్షకుడు, దేవుడు, భర్త, వరుడు. వధువుకి ఇప్పుడు కింద బ్రాకెట్లో చూడండి, అందరూ చెప్పండి. ఈ ఒక్కడైన దేవుడిని మీరు ఎరుగుతురా? చెప్పండి సమాధానం. ఎరుగుతురా? ఆయన ఎవరు? చెప్పవచ్చుగానే. ఆ ఒక్కడైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు. అది కూడా చూద్దాం. ప్రకటన 1:4. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయునది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవానియు ఆయన సింహాసనమునకు ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన ఎవరైనా యేసు ప్రభు భూపతులకు అధిపతి. ఆ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు ఆది సంభూతుడు, ఆది స్వయంభూతుడు. అంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు. తర్వాత 18వ వచనం, అందులోనే 1:18. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడు మృతుడనైతే కానీ ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళలోకం యొక్కయు తాళపు చెవులు నా సాధనలో. ఇదంట యుగములు ఉండే దేవుడు అంట. ఎప్పుడు ఎవరంటే ఇంకో మాట ఉంది, మొట్టమొదటి మాట ఏంటి? మొదటి వాడను
కడపటి వాడును. సృష్టికి ముందు ఉన్నవాడు, సృష్టి చేసిన వాడు, సృష్టి చేసేటప్పుడు ఉన్నవాడు, సృష్టి చేసినవాడు, సృష్టి నడిపించేవాడు, సృష్టి అంతమైన ఉండేవాడు. సృష్టి అంతమైన ఉండేవాడు. అది దానికి అర్థం. నేను వచ్చేది మీ వరకు మృతుడని అయితేనే ఏమైనా నా వరకు ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను. అందుకని యుగ యుగములు నిలిచే దేవుడు అంటే యుగ యుగములు స్తోత్రాలు అన్నాడు. ఆయన యుగములు కూడా వాళ్ళంటే ఆయన పాతాళ మీద అధికారట, మరణం మీద అధికారట. చెప్తున్నాడు అక్కడ యశుడు ఎవరు? దేవుడు మరణం మీద అధికారి, పాతాళ మీద అధికారి. ఏమండి? లోకాధికారి, పరలోకాధికారి, పాతాళాధికారి. మరి దేవుడే దేవుడు కాదా అని చెప్పేసి మన స్పష్టంగా చూస్తారు. 1:8 కూడా చూద్దాం. 8 వచ్చింది. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడను నేనే అని సర్వాధికారియు ఎవరు? యేసుప్రభు. అమ్మా, యేసుప్రభు ఎవరు? సర్వాధికారియు దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. ఎంత క్లియర్గా ఉన్నాడు అవసరంలో. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు ప్రభు. అంత స్పష్టంగా అక్కడ యేసు ప్రభు ఎవరో తెలియజేస్తాడు. నేనే అంటాడు. నేనే అనే మాట. నేనే సర్వాధికారి దేవుడే, ప్రభువు అయినాను. ఆఖరి మాట కొలస్సీయుల రాసిన పత్రిక 'ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇదిగోండి ముగింపు. ఇప్పుడు ఈ పత్రికలో పైన మూడు భాగాలు చేశారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవత్వము. ఈ ముగ్గురు ఎవరండి? దేవత్వము. దేవుడు అనే దాంట్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత. మానవుడు కావాల్సిన సమస్త తండ్రిలో దీవెనలు, కుమారులో దీవెనలు, పరిశుద్ధాత్మ దీవెనలు, ఈ సర్వ పరిపూర్ణత క్రీస్తు నందే దొరుకుతాయి. అంతే. ఎవరంటే క్రీస్తులో ఎవరెవరు దేవుడు ఉన్నాయి? దేవత్వం యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత. తండ్రి ద్వారా, యెహోవా ద్వారా, యేసు ద్వారా, ఆదరణకర్త ద్వారా ఏవైతే మానవులకి దేవుడు ఏర్పాటు చేశాడో అవన్నీ కూడా క్రీస్తు నందు పరిపూర్ణమైనవి. ఇప్పుడు చెప్పండి, ఈ దేవత్వానికి ఈ మూలం ఎవరైనా ఇప్పుడు యేసు క్రీస్తు. ఎవరంటే ఈ దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తు నందు నివసిస్తుంది. క్రీస్తు నందు నివసిస్తుంది అంటాడు. ఇప్పుడు క్రీస్తు లోకానికి అవసరమా? మనకు అవసరమా? ఎంతకాలం అవసరము? ఎంతకాలం అండి? నిజమైన దేవుడు దొరికాడా? నమ్ముకున్నామా? పట్టుకున్నామా? రక్షణ దొరికిందా? మరి ఈ రక్షణ గురించి ఈయన వరుడని ఎవరు చెప్పాలి లోకానికి? ఈయన దేవుడని ఎవరు చెప్పాలి లోకానికి? ఎవరు? పేదలు అన్నారు. ఇది బాగా అర్థమైందండి. కానీ అర్థమైన పత్రిక ఇది రేపు వచ్చే